ప్రపంచంలోనే అత్యధికంగా పేదలు ఉన్న దేశంగా భారతదేశం రికార్డులకు ఎక్కింది. పేదరికం శాతం అత్యధికంగా ఉండే దేశాలు చాలా ఉన్నాయి, కానీ పేదలు ఎక్కువగా ఉన్న దేశం ఇప్పటికే భారతదేశం. ఎందుకంటే 80 కోట్ల మంది పేదలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ఆహార వస్తువులు సప్లై చేస్తూ ఉన్నాయి. ఉత్తరాదిలో అయితే గోధుమలు, దక్షిణాదిలో అయితే రైస్. వీరంతా పేదలే. అయితే తాజాగా భారతదేశంలో ఒక రాష్ట్రం మా రాష్ట్రంలో పేదరికం లేదు అని ప్రకటించింది. మరి పేదరికం లేదు కదా అని రేషన్ కార్డులు, ఏదైతే రైస్ ఇచ్చే రేషన్ కార్డులు అన్ని ఎత్తేస్తారంటే అదేం ఎత్తారు. అది ఎత్తేస్తే వాడి ప్రభుత్వం కూలిపోద్ది. భారతదేశంలో మొదటిసారిగా కేరళ ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ ఒక ప్రకటన చేయబోతా ఉంది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఈ కీలక ప్రకటన రిలీజ్ చేయబోతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన దేశంగా కేరళ ప్రసిద్ధి చెందింది. ఇక పేదరికం లేని మొదటి రాష్ట్రంగా ప్రకటించబోతా ఉన్నారు. 2020లో సర్వే చేసి 60,000 మంది నిరుపేదలు ఉన్నారని గుర్తించారంట. వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక పథకాలు చేపట్టి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఇల్లు కట్టించటం, ఉద్యోగాలు ఇవ్వటం, క్వాలిఫికేషన్ ఉంటే విదేశాలు పంపించడం, రకరకాల కార్యక్రమాలు చేసి 60,000 మంది పేదల్ని ధనికులుగా మార్చామని చెప్తా ఉన్నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. కేరళలో పేదరికం లేదు అని ప్రకటించబోతా ఉన్నారు అధికారికంగా. అయితే ఇక వలస వెళ్ళి బీహార్ నుంచో, ఛత్తీస్గఢ్ నుంచో, ఒడిషా నుంచో, ముఖ్యంగా రోహింగ్యాలో గుంపులు వెళ్ళి గుడిసెలు వేసుకుంటే చేయగలిగింది ఏం లేదు. మరలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అక్కడ ఆధార్ కార్డులు క్రియేట్ చేస్తారు, ఓటర్ కార్డు పుట్టిస్తారు, ప్రభుత్వ పథకాల కోసం అప్లికేషన్లు పెట్టేస్తారు. వలసల పైన కన్నేసి ఉంచండి. ముఖ్యంగా భారతదేశంలో పలు రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా ఆహ్వానించండి, పనులు చేయించుకోండి, పేమెంట్లు ఇవ్వండి. రోహింగ్యాలు జాతి విద్రోహ శక్తులు కనుక వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. ఇప్పటికే హైదరాబాద్ పాత బస్తీలో 2 లక్షల మంది రోహింగ్యాలు తిష్ట వేశారు అనే వార్త సంచలనంగా మారింది. ఇక పశ్చిమ బెంగాల్లో అయితే ఆ బంగ్లాదేశ్ నుంచి, ఆ మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు 35 లక్షల పైనే ఉన్నారు. భారతదేశానికి ప్రమాదం పాకిస్తాన్ రూపంలో లేదు, రోహింగ్యాలు వలసదారుల రూపంలో ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. కేరళ పేదరికం లేని మొదటి రాష్ట్రంగా ఆవిర్భవించబోతా ఉంది. మరి ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2035 నాటికి పేదరికం లేని రాష్ట్రాన్ని, పేదరికం లేని దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉండాలి అని ప్రకటించారు. అందుకు ప్రతి ఒక్కరూ మీ వంతు సాయం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.